ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయాటీ అసలైన ప్రోటీన్. తెలంగాణపై నైరుతి రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో, ఎల్లుండి అంటే 26న అటు ముందు చెప్పిన అన్ని జిల్లాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వర్షం కురుస్తాయంటుంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయని, దీని ప్రభావంతో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఎల్నినో ప్రభావం ప్రారంభమైందని, అది మరింత బలపడి నవంబర్ నుంచి వచ్చే ఏడాది జనవరి మధ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 2027 మార్చి దాకా పర్యావరణ, మత్స్య రంగంపై ప్రభావం ఉంటుందని, వర్షాకాలంలో బంగాళాఖాతంలో సముద్రం అలజడిగా ఉంటుంది. భారతదేశ తూర్పు తీరంలో తీర ప్రాంతం కోతకు గురికావటం, వరదలకు అవకాశాలున్నాయని అంటుంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, మనం చూస్తున్నాం ఇప్పటికే ఏ విధంగా అయితే వర్షాలు కురుస్తున్నాయో రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా. అయితే ఇప్పుడు రాగల 3 రోజులు భారీ వర్షాలు అంటున్నారు. ఏ ప్రాంతాలకు అలర్ట్స్ జారీ చేశారు? గుడ్ మార్నింగ్ రత్న. సో ఇన్ని రోజులు చురుకుగా కదలని రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా మెల్లమెల్లగా కదులుతున్నాయి. కేవలము దక్షిణ తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనటువంటి నైరుతి రుతుపవనాలు మొన్న రాత్రి నుంచి కూడా ఉత్తర తెలంగాణ వైపు కూడా కదిలి రావడంతో కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నైరుతి రుతుపవనాల యొక్క ఆగమనం జరిగిందని చెప్పవచ్చు. సో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో రుతుపవనాలు ఇన్ని రోజులు కూడా తెలంగాణలోకి ప్రవేశించి వాటి యొక్క కదలిక లేకపోవడము, అవి మందకొడిగా కదులుతూ ఉండడం వల్ల కురవాల్సినటువంటి వర్షం కురవలేదు. కానీ గత 2 రోజుల నుంచి కూడా అటు హైదరాబాద్ సిటీతో పాటు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కూడా భారీగానే వర్షం కురుస్తుంది. దీంతో ఈ సంవత్సరం మనకు వర్షాకాలంలో సంబంధించినటువంటి ఏదైతే వాతావరణము నల్ల పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు రత్న. ఎందుకంటే గత 2 రోజుల క్రితం వరకు కూడా విపరీతమైనటువంటి వేడి, ఉక్కపోతతోటి అల్లాడిపోయినటువంటి ప్రజలకైతే గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షము చల్లటి వాతావరణం మీద చాలా ఉపశమనం కలిగిస్తుంది. దాంతో పాటు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షము నైరుతి రుతుపవనాలు పూర్తిగా తెలంగాణలో విస్తరించినటువంటి నేపథ్యంలో రాబోయే 3 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఎల్నినో ఎఫెక్ట్ తోటి మనకు ప్రధానంగా ఇప్పటి వరకు కురవడైతే వర్షాలు ఇక కురుస్తున్నాయని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న చాలా చోట్ల కూడా భారీగా వర్షపాతం అయితే నమోదైంది రక్తం. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు వర్షం కోసం ఎదురు చూసి అల్లిపోయినటువంటి జనాలకైతే నిన్నటి నుంచి పడుతున్నటువంటి వర్షం అయితే చాలా ఉపశమనం కలిగిస్తుందని చెప్పవచ్చు. విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షం, ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కూడా చాలా చోట్ల కూడా వర్షం కురుస్తూనే ఉంది. మంగళవారం ఉదయం నుంచి కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షం కురుస్తుంది. కరీంనగర్ జిల్లాలో నిన్న అత్యధికంగా భారీగా వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా రేణికుంటలో 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో పాటు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం కూనారంలో 17.1 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. సో ఇవే ఇప్పటి వరకు ఈ వానాకాలం సీజన్ లో నమోదైనటువంటి అత్యధిక వర్షపాతం అని చెప్పవచ్చు. సో దీంతో అలాగే ములుగు జిల్లా మల్లంపల్లిలో కూడా 9.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో, హన్మకొండ జిల్లాలో కూడా భారీగానే వర్షపాతం నమోదైంది. అయితే సోమవారం అర్ధరాత్రి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అవి నిన్న కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా వర్షం ప్రభావం అయితే చాలా ఎక్కువగానే కనిపించింది రత్న.
హైదరాబాద్ సిటీలోని చాలా చోట్ల కూడా మనకు మొన్నటి నుంచి కూడా విపరీతమైనటువంటి వర్షపాతం అయితే నమోదే అవుతుంది. హైదరాబాద్ సిటీ పరిధిలోని చందానగర్ లో 12.8 సెంటీమీటర్ల వర్షపాతం, లింగంపల్లిలో 12 సెంటీమీటర్లు, మియాపూర్ లో 11.4 సెంటీమీటర్లు, మైలార్దేవ్పల్లిలో 11.2 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 10.4, బిహెచ్ఐలో 10.4, హెచ్సి వద్ద 8.6, అమీన్పూర్ లో 7.2, శాస్త్రీనగర్ లో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం కూడా హైదరాబాద్ సిటీలోని వివిధ ప్రాంతాల్లో నిన్న నమోదైంది. మరోవైపు ఇప్పటిదాకా రాష్ట్రంలో 48% మేర మనకు లోటు వర్షపాతం నమోదైంది కూడా హైదరాబాద్ వాతావరణ శాఖతో పాటు అటు ఐఎండీ కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితులలో ఇప్పటి వరకు 93 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలము 53 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. సో దీంతో మనకు 48% లోటు వర్షపాతము తెలంగాణ వ్యాప్తంగా నమోదైంది. అయితే నిన్న మొన్నటి నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షతోటైతే లోటు వర్షపాతం శాతం అయితే కాస్త తగ్గే విధంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మరొక 2-3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో అయితే లోటు వర్షపాతం అయితే భర్తీ చేసే విధంగా వానలు కురిసే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి ఋతుపవనాలు అయితే నిన్నటి నుంచి కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా విస్తరించాయి. ఈ నెల 8న రాష్ట్రాన్ని తాకినటువంటి నైరుతి ఋతుపవనాలు ముందుగా కదలకపోవడంతో మనకి ఇన్ని రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవలేదు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఉష్ణ పరిస్థితుల ప్రభావము ఈసారి నైరుతి ఋతుపవనాలపై పడింది. దీంతో కురవాల్సిన వర్షం కురవకుండానే ఉండిపోయింది. రాష్ట్రంలో ఈ రోజు, రేపు, ఎల్లుండి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అటు వాతావరణ శాఖ చెప్పి పలు జిల్లాలకు కూడా అలర్ట్ జారీ చేసింది. అలర్ట్ జారీ చేయడంతో పాటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది రత్న. గత 2 రోజుల నుంచి అయితే విపరీతంగానే వర్షాలు కురుస్తున్నాయని చెప్పవచ్చు. కురుస్తున్నటువంటి వర్షాలతోటి ప్రజలు కానీ అటు రైతాంగం కానీ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనకు నమోదు కాలేదు. 2 రోజుల క్రితం వరకు కూడా వానాకాలంలో కూడా ఎండాకాలంలో ఉండాల్సినటువంటి పరిస్థితులే కనిపించాయి. కానీ మొన్న రాత్రి నుంచి కూడా వాతావరణం మొత్తం చాలా కూల్ గా ఉంటుంది, చల్లగా ఉంటుంది. వర్షం పడుతూ ఉండడం వల్ల మనకు వానాకాలంలోకి వచ్చాము అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలోని మార్పుల వల్ల కలుగుతుందని చెప్పవచ్చు. దానికి తోడు వర్షం పడే ముందు ఎలాంటి సిచ్యువేషన్ సింటమ్స్ ఉంటాయో అలాంటి వేడి ఉక్కపోత కనిపిస్తూ ఉండడం వల్ల ఇక మరొక గంటలో 2 గంటల్లో వర్షం పడే అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు వెదర్ లో కనిపిస్తుంది. సో మరొక 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా హైదరాబాద్ సిటీ వాసులు కానీ నగరవాసులు, ప్రయాణికులు కూడా అటు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తమ ప్రయాణాలు చేసుకోవాలని కూడా అటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికారులతో పాటు వాతావరణ శాఖ అధికారులు అయితే పలు సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు రత్నం. ఇక ఇన్ని రోజుల పాటు అంటే ఈ వానాకాలం సీజన్ లో ఇప్పటి వరకు కూడా నిన్న మొన్న కురిసినంత వర్షం ఇప్పటి వరకు పడలేదు. ఇప్పటికే ఈ వానాకాలానికి సంబంధించినటువంటి వేసుకునేటువంటి పంటలు, మొదటి పంటలు ఎక్కువ కూడా పత్తి పంట వేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పత్తి పంట యొక్క సాగు ఎక్కువగా ఉంటుంది రచన. ఇప్పటికే జూన్ మొదటి వారంలోనే భూమిలో నాటినటువంటి పత్తి విత్తనాలు ఇప్పటి వరకు కూడా మొలకెత్తలేవు. కొన్ని భూమిలోనే వర్షం లేకపోవడం వల్ల, వాటర్ లేకపోవడం వల్ల అవి భూమిలోనే ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ భూమిలోనే విత్తనాలు మొలకెత్తకుండా ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నదాతలు అయితే ఇన్ని రోజుల పాటు ఎలా అనేటువంటి ఒక ఆందోళనకు అటు ఆకాశం వైపు చూస్తూ వర్షం పడాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితులలో గత 2 రోజుల నుంచి చూస్తున్నటువంటి వర్షాలు అయితే పత్తి విత్తనాలకు ప్రాణం పోసిందని కూడా అటు రైతాంగం అంటుంది. సో దీంతో పత్తి విత్తనాలు
మొలకెత్తే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ పంటగా చాలా మంది కూడా ఇప్పుడు పసుపు కానీ మన మిర్చి కానీ వరి పంటలు మొక్కజొన్న పంటలతో పాటు వివిధ రకాల పంటలు కూడా వేసుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షం అయితే ఇంకా భారీగా వర్షానికి మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా భారీగా వర్షం పడి వరదలు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే మనకు లోటు వర్షపాతం కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో ఎక్కడ చూసినా సరే అంటే వ్యవసాయ రంగం మీద చాలా ప్రభావాలు చూపించే అంశంగా ఇప్పుడు మనకు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఎల్నినో ఎఫెక్ట్ తోటి ఈసారి లోటు వర్షపాతమే నమోదవుతుంది. భారీగా వర్షాలు లేవు కాబట్టి రైతులు వాణిజ్య పంటలకు బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలి, ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళాలని కూడా ప్రభుత్వంతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మనకు వర్షం ఎక్కువగా పడలేదు కాబట్టి, భారీ వర్షం నమోదు కాలేదు కాబట్టి ఆల్మోస్ట్ అంటే చెరువుల్లో కానీ కుంటల్లో కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో నీళ్లు లేదు. దాంతో పాటు నదుల ప్రవాహం లేదు. ప్రధాన నదులైనటువంటి గోదావరి కానీ కృష్ణా నదితో పాటు మంజీరా మూసీ నదుల ప్రవాహం కూడా ఈసారి ఇప్పటి వరకు కూడా ప్రారంభం కాలేదు. దాంతో పాటు తెలంగాణలోని మేజర్ ప్రాజెక్టులు అయినటువంటి అటు శ్రీశైలం సాగర్ అయినా నాగార్జున సాగర్ అయినా ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ తో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయినా కడెం ప్రాజెక్ట్ అయినా ఇక కాళేశ్వరం బ్యారేజ్ తో బాగా నిర్మించినటువంటి చాలా బ్యారేజ్లలో కూడా మనకు ఉండాల్సినటువంటి కేవలం మినిమం వాటర్ స్టోరేజ్ మాత్రమే ఉంది. పూర్తి స్థాయిలో వాటి దిగువన ఉన్నటువంటి ఆయకట్టుకు సాగునీరు అందించేటువంటి నీటి నిల్వ ఇప్పుడు ప్రాజెక్టులలో కూడా లేదు, చెరువులలో కూడా లేదు. కాబట్టి వాటి కింద ఉన్నటువంటి పంటలను అయితే సాగు చేసుకునే అవకాశం కనిపించడం లేదు. సో కాబట్టి ఆ ఆయకట్టు ఉన్నటువంటి రైతాంగం కూడా ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు లేవు, చెరువులలో నీళ్ళు లేవు, కుంటలలో నీళ్ళు లేవు, నదుల ప్రవాహం లేదు, వాగుల ప్రవాహం లేదు. సో ప్రాజెక్టులలో కూడా నీళ్లు లేవు. ఎందుకంటే ప్రాజెక్టులలో నీళ్లు ఉంటే కాలువల ద్వారా రిలీజ్ చేసినట్టు వాటర్ తోటి లక్షలాది ఎకరాల పంటలు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలా అనేటువంటి ఒక ఆందోళన ఉన్నటువంటి రైతాంగానికి అయితే గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షం అయితే కాస్త ఆశాజనకంగా కనిపిస్తుందని కూడా వాళ్ళ రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితులలో మరొక 2-3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నటువంటి నేపథ్యంలో మొత్తానికైతే రైతాంగం అయితే పడుతున్నటువంటి వర్షంతో చాలా ఆనందంగా ఉన్నారని చెప్పవచ్చు. రచన. థ్యాంక్ యూ రాజు పటేల్. MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.